నమస్తే అండి. ఈరోజు మనం మిల్లీ మేకర్ గోంగూర చేసుకుందామండి. ముందు నేను మిల్లీ మేకర్ వేడి నీళ్ళు వేసుకొని నీళ్ళన్నీ పిండేసి ఉంచుకున్నానండి. 100 గ్రాములండి. ఉల్లిపాయలు 2 అండి. పచ్చిమిరపకాయలు 5 అండి. గోంగూర అండి ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఇందులో నేను రెండు చిన్న సైజు టమాటాలండి, 5 పచ్చిమిర్చి చేసుకొని మిక్సీ వేసుకొని ఉంచుకున్నానండి. వండి పసుపు, ఉప్పు అండి, కారం వేసుకోవాలండి. ఇప్పుడు వండుకుందామండి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి. పసుపు, ఉప్పు వేసేసుకోవాలండి. బాగా కలుపుకొని మగ్గు పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు మూత పెట్టి మగ్గిన తర్వాత చూద్దామండి. ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు మసాలా వేసుకోవాలండి. పచ్చి మసాలా వేసుకుంటున్నానండి. ఒక చెంచా అన్నర వేసుకుంటే సరిపోద్దండి. కొద్దిగా వేపుకోవాలండి. వేగిన తర్వాత చూద్దాం. చూడండి, మసాలా వేగిందండి. ఈ కూరలో కొద్దిగా నూనె ఎక్కువ పడుతుందండి. కారం వేసుకుందామండి. కారం 4 చెంచాలండి. గోంగూర వేస్తున్నాం కదండి, కొద్దిగా ఎక్కువ పడుతుందండి కారం. కొద్దిగా కారం వేగనివ్వాలండి నూనెలో. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న మిల్లీ మేకర్ వేసుకోవాలండి. కలుపుకోవాలండి బాగానే. మనం అంత నూనె వేసుకున్నాం చూసారండి, నూనె కనిపించట్లేదు. నూనె పీల్చేసుకుంటాయండి ఇవి మిల్లీ మేకరు. ఒక 2 నిమిషాలు వేపుకోవాలండి నూనెలో మిల్లీ మేకరు. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి, ఒక 1/2 గ్లాసు. తొందరగా అయిపోద్దండి ఈ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా ఉడికిన తర్వాత చూసుకుందామండి. ఇది నాకు ఉప్పు తక్కువైందండి, నేను ఉప్పు వేసుకుంటున్నానండి. గోంగూరకి కూరకి సరిపడా వేసుకోవాలండి ఉప్పు. చూడండి, కలిపేసానండి. మూత పెట్టి వండుకుందామండి. ఇప్పుడు చూడండి, కూర ఉడుకుతుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం గోంగూర వేసుకోవాలండి. ఇందులో వేసుకుందాం. నేను మిక్సీ వేసుకున్నానండి. మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. ఒక కట్ట అండి గోంగూర కలుపుకోవాలండి బాగానే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఉప్పు కారం తగినట్టుగా వేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వండుకోవాలండి. మూత పెట్టి వండుకుందామండి. చూడండి, దగ్గర గంట ఉడికిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.